హామీ విభాగంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 వితంతువులకైతే కొత్త పింఛన్ల పంపిణీ అయితే చేయనున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సార్ అయితే చెప్పిండులా. ఇక బేస్తారం అయితే ఈ ముచ్చట అయితే తెలిపిండు. ఇక ఆగస్టు 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్లు ఇవ్వాలి కదా. ఈ పెన్షన్ల కోసము వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారట అంటే ఇగో 2,750 కోట్లనైతే గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఖాతాలనైతే జమ చేస్తారట. ఇక గత ఏడాది నవంబర్ 1న సీఎం చంద్రబాబు సార్ అయితే శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగానైతే ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు తీసుకునుకుంటా చనిపోయిన వారి భర్తలకు మరుసటి నెల నుంచి అయితే వచ్చేటువంటి పింఛన్లు వాళ్ళ భార్యల పేరు మీదకైతే మార్పిస్తున్నారట. అయితే 2019 మే నుంచి అయితే 2024 అక్టోబర్ మధ్యకాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తలు కోల్పోయినటువంటి మహిళలకైతే పెన్షన్లనైతే మంజూరు కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టిరట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వితంతువులు వాళ్ళనైతే గుర్తించి ఇక ఈ నెల నుంచే వాళ్ళనైతే గుర్తించి వాళ్ళకైతే స్పౌజ్ కేటగిరీ కిందనైతే పింఛన్లనైతే మంజూరు చేస్తున్నట్లయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చెప్తున్నదిలా.